ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ప్రేమలు సినిమా కేవలం 3 కోట్లతో తీసింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకి బాక్సాఫీస్ దగ్గర కోట్లకు పైగా వసూలు చేసింది. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ను తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ మార్చి 8న రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకుంటూ 2024లో ఇండియాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ప్రశంసించబడింది. గిరీష్ ఏడి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమలు సినిమా మలయాళంలో తొలి రోజు 9 లక్షలు మాత్రమే వసూలు చేయగా మొదటి వారం తర్వాత 12.6 కోట్లు వసూలు చేసింది. విపరీతమైన మౌత్ పబ్లిసిటీ ఈ సక్సెస్ కి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మార్చి 8న విడుదలైన తెలుగు వర్షన్ కూడా హిట్ అయింది. ఈ సినిమా తమిళ వర్షన్ కూడా గత వారం రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూలు సాధించిన 5వ మలయాళ మూవీగా ప్రేమలు నిలిచింది. మార్చి 29న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలోని హీరోయిన్ మమితా బైజు తన నటనతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు యూత్ ఫేవరెట్ క్రష్ గా మారిపోయింది. ఈ బ్యూటీ నటనకు దర్శకధీరుడు రాజమౌళి ఫిదా అయ్యాడు. రీను పాత్రలో నటించిన ఆ అమ్మాయి నచ్చిందంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో ఈ ముద్దుగమ్మ పేరు నెట్టింటా మారుమోగుతుంది. హీరోయిన్ మమితా బైజు ఫేవరెట్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ఈ విషయాన్ని బైజు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అల్లు అర్జున్ ప్రతి సినిమాను 10 సార్ల కంటే ఎక్కువే చూశానని, ఇప్పటికీ ఎప్పటికీ ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ అవే సినిమాలు పెట్టుకుని చూస్తానని, బన్నీ అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చింది.